మొదటి విషయం, గతంలో విరాట్ అయిపోయినప్పుడు టీవీలు కట్టేసేవారు కాదు, కానీ టీవీల దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయేవారు. అదే సచిన్ అయిపోతే టీవీలు కట్టేసేవారు. ఇప్పుడు వైభవ్ అయిపోయినా టీవీలు కట్టేస్తున్నారు. మీరు ఆన్లైన్లో గమనించుంటే నిన్న లైవ్ వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, తను ఆడుతున్నంతసేపు ఉన్న వ్యూస్ తను అవుట్ అయిపోయిన తర్వాత డ్రాస్టిక్గా పడిపోతున్నాయి అన్నమాట. విచ్ మీన్స్ టీవీలు కట్టేస్తున్నారు. అంటే ఒక జనరేషన్కి ఒక్కడు అన్న తరహా ప్లేయర్ అయిపోతున్నాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. ఫస్ట్ సునీల్ గవాస్కర్ని అలా చూసేవారు, ఆ తర్వాత కపిల్ వంతైంది, కపిల్ తర్వాత సచిన్ వంతైంది, సచిన్ తర్వాత ధోని, ధోని తర్వాత విరాట్, విరాట్ తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ. సెకండ్ థింగ్, ఏ పార్ట్ టైం బౌలర్నైనా పోనీ ఆ స్థాయి ఊచకోత కోస్తున్నాడంటే అర్థం ఉంటుంది, పోనీ మెయిన్ స్ట్రీమ్ బౌలర్నైనా కొట్టాడన్నా అర్థం ఉంటుంది. కానీ కొంతమంది బౌలర్స్ దే మెయింటైన్ వెరీ గుడ్ ఎకానమీ. హేజల్వుడ్, భూవీ ఇలాంటి బౌలర్స్ మంచి ఎకానమీ మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్లను సైతం బంతి పడ్డమే తరువాయినట్టు తీసుకెళ్లి స్టాండ్స్లో పెడుతున్నాడే. క్యారమ్స్ ఆడుకునేవాడు ఈ తరహా ఊచకోతకు వస్తుంటే ఏమనిపిస్తుంది చెప్పండి. థర్డ్ థింగ్, రీసెంట్గా హర్ష భోగ్లే ఒక టాక్ షోలో మన వాడిని ఒక క్వశ్చన్ అడిగాడు, నీకు ఇష్టమైన సినిమా ఏమిటి అని. మన బుడ్డోడి సమాధానం ఏంటి తెలుసా? ధురంధర్ అట. అలా అనగానే చాలామంది అసలు విషయం మర్చిపోయి, ఓ ధురంధర ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, మంచి సినిమా కదా, ఇలా ఆలోచిస్తున్నారు. ధురంధర్ ఎవరికి? 18+ వాళ్ళకి సినిమా. మన బుడ్డోడికి 15 ఏళ్ళు. అఫ్కోర్స్ ఓటీటీలో చూస్తుంటాడు, చెప్తున్నాను. అంటే ఆ తరహా నేచర్ ఉంది కాబట్టి ఇట్లా చీల్చి చెండాడి పడేస్తున్నాడేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నాలుగో విషయం, ఇలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. గతంలో సౌరవ్ గంగూలీ ఒక 10 బంతులు ఆడితే తన ఇనీషియల్ స్టేజ్లో 9 బంతులు ఆఫ్ సైడ్ 6గురిని పెడితే వాళ్ళ మధ్యలోంచి పంపించేసేవాడు. కెమెరా కూడా దొరికేది కాదు, బౌండరీకి వెళ్ళిపోయేది. కెమెరా క్యాప్చర్ చేయలేకపోయేది ఆ షాట్స్ని. అంత టైమింగ్, అంత పర్ఫెక్ట్, అంత గ్యాప్స్, అంత బ్యూటిఫుల్గా ఆడేవాడు. ఒక 15 బంతులు ఆడితే హాఫ్ సెంచరీ అయిపోయేది. ఏంటి ఇలా ఆడుతున్నాడు, ఎవడు వీడు అన్నట్టుగా ఆడేవాడు. ఒక టైం వరకు నడిచింది అది. ఆ తర్వాత ఒక వీక్ పాయింట్ దొరికింది ప్రత్యర్థులకి. 6గురిని ఆఫ్ సైడ్ పెడితే దొరకని వాడు లెగ్ సైడ్ ఒకే ఒక్కరిని పెట్టి ఒక టిపికల్ బంతి ఆన్ సైడ్ వేస్తే దొరికేసేవాడు. సో ఇప్పుడు వైభవ్ సైతం ఎక్కడో ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, అది ప్రత్యర్థులకు తెలియట్లేదు. అది తెలిసిన రోజు వైభవ్ ఎలా ఆడతాడో చూడాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా టాక్ ఆఫ్ ది టౌన్ అయితే అయిపోయాడు, అందులో సందేహం లేదు. ఇంకా ఏం చేస్తాడో ఈ ఐపీఎల్లో మిగిలిన మ్యాచెస్లో, భారత్ జట్టులోకి వస్తే ఇంకేం జరుగుద్దో ఏమంటారు? లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.